డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరి సంఖ్య బేస్ సంఖ్యల గురించిన ఒక యాక్టివిటీ చూడబోతున్నాం. అంతేకాదు సంఖ్యల్లో ఉన్న రకాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఆంధ్ర ఆర్టిస్ట్ రాజేంద్ర అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? చిల్డ్రన్, ఈరోజు మనం సరి సంఖ్య బేసి సంఖ్యల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 1 నుంచి 17 వరకు అంకెలు ఇచ్చాయి. అలాగే ఎంతవరకు అయినా మనం వేసుకోవచ్చు. సరి సంఖ్య అంటే ఏమిటి, బేసి సంఖ్య అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్యని 2 చేత భాగాహారం చేసినప్పుడు శేషం 0 వస్తే దాన్ని సరి సంఖ్య అంటారు. 2 చేత భాగించినప్పుడు 1 శేషం వస్తే దాన్ని బేసి సంఖ్య అంటారు. ఇక్కడ 1 సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య. 2 చేత గుణిస్తే శేషం 0 వస్తుంది కాబట్టి ఇది సరి సంఖ్య. 3 శేషం 1 వస్తుంది కాబట్టి బేసి సంఖ్య. 4 సరి సంఖ్య. 5 బేసి సంఖ్య. 6 2 చేత భాగిస్తే 3 రెళ్ళు 6, శేషం 0, అంచేత ఇది సరి సంఖ్య. 7 2 చేత భాగిస్తే 3 రెళ్ళు 6, 7 నుండి 6 తీసేస్తే 1 శేషం 1 వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య. అలాగే 8 సరి సంఖ్య, 9 బేసి సంఖ్య, 10 సరి సంఖ్య, 11 బేసి సంఖ్య, 12 సరి సంఖ్య, 13 బేసి సంఖ్య, 14 సరి సంఖ్య, 15 బేసి సంఖ్య. ఎందుకని 15ని 2 చేత భాగిస్తే 7 రెళ్ళు 14, 15లో 14 తీస్తే 1 శేషం 1 వచ్చింది కాబట్టి 15 బేసి సంఖ్య. ఏదైనా ఒక సంఖ్యని 2 చేత భాగిస్తే శేషం 0 వస్తే అది సరి సంఖ్య, శేషం 1 వస్తే అది బేసి సంఖ్య. నేచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. వీటిని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. వీటిని లెక్కించడానికి వాడతారు కనుక వీటిని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటారు. వీటిని n చేత చూపిస్తారు. నేచురల్ నంబర్స్ 1 2 3 4 5 6 అలా. 0 సహజ సంఖ్య కాదు. కనిష్ట సహజ సంఖ్య 1, గరిష్ట సహజ సంఖ్య చెప్పలేం, ఇది అనంతం. వీటిలో సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్, బేసి సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సరి సంఖ్యలు 2 4 6 అంటే 2 చేత భాగించిదే 0 శేషం వచ్చే సంఖ్యలని సరి సంఖ్యలు అంటారు. ఏ సంఖ్యనైనా 2 చేత భాగిస్తే శేషం 1 వస్తే వాటిని బేసి సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 1 3 5 7 9 అలా. హోల్ నంబర్స్, పూర్ణాంకాలు. వీటిని W చేత సూచిస్తారు. 0 మరియు నేచురల్ నంబర్స్ని హోల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్ అంటే 0 1 2 3 4 అలా. కనిష్ట హోల్ నంబర్ అంటే పూర్ణాంకం 0, గరిష్ట పూర్ణాంకం చెప్పలేం, ఇది అనంతం. నేచురల్ నెంబర్ కాని హోల్ నెంబర్ 0. ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యలు. వీటిని Z చేత సూచిస్తారు. ఇంటిజర్స్ -3 -2 -1 0 1 2 3 4 అలా. కనిష్ట పూర్ణ సంఖ్య చెప్పలేము, అలాగే గరిష్ట పూర్ణ సంఖ్య కూడా చెప్పలేము, ఇవి అనంతం. రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు. వీటిని తెలుగులో Q చే సూచిస్తారు. P/Q రూపంలో రాయగల సంఖ్యలను రేషనల్ నంబర్స్ అంటారు. ఇక్కడ PQ అనేవి Zకి సంబంధించి 1/3 1/2 4/5 రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్, కరణీయ సంఖ్యలు. PQ రూపంలో రాయలేని సంఖ్యలను ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
రూట్ ఆఫ్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ ఆఫ్ 2ని p/q రూపంలో రాయలేం. రియల్ నెంబర్ వాస్తవ సంఖ్యలు. వీటిని r చేత సూచిస్తారు. పైన తెలిపిన మొత్తం సంఖ్యల సమితిని రియల్ నెంబర్స్ అంటారు. కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు. వీటిని c చేత సూచిస్తారు. ఒక రుణ సంఖ్యకి వర్గమూలం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.